హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు డెస్క్. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు స్కూల్లో మసాజులు చేయించుకుంటున్నారు. చిన్నపిల్లలతో చాకరీలు చేయిస్తున్న గురువులు. తమిళనాడులో జరిగిన తాజా ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏం జరిగింది? ఎందుకు ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి? పూర్తి స్టోరీ చూద్దాం. తమిళనాడులోని ధర్మపురి జిల్లా హరూర్ ప్రాంతంలోని మావేరిపట్టి ప్రాథమిక పాఠశాలలో షాకింగ్ ఘటన. ఈ స్కూల్లో 30 మంది చిన్నపిల్లలు చదువుతున్నారు. ప్రధానోపాధ్యాయురాలు కలైవాణి పాఠాలు చెప్పాల్సిన టైంలో క్లాస్ రూమ్లో టేబుల్పై పడుకొని చిన్నపిల్లలతో కాళ్ళకు మసాజ్ చేయించుకుంటుంది. ఈ సీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫుల్ జోష్లో వైరల్ అయ్యింది. జనం ఆగ్రహంతో కామెంట్స్ పెట్టారు, ఇలాంటి టీచర్ని సస్పెండ్ చేయాలి అని. వెంటనే విద్యాశాఖ అధికారులు స్కూల్ను సందర్శించి కలైవాణిని సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఇది మొదటిసారి కాదు. ఇటీవల తమిళనాడులోని సేలం జిల్లాలో కూడా ఓ గణిత టీచర్ జయప్రకాష్ పనివేళల్లో విద్యార్థుల పాదాలకు మసాజ్ చేయించుకున్నాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యామంత్రి అన్బిల్ మహేష్ ఆ టీచర్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇలాంటి వీడియోలు ఒక్కొక్కటిగా వైరల్ అవుతున్నాయి. ఒక టీచర్ కాళ్ళ మసాజ్, మరొకరు హెడ్ మసాజ్, ఇలా స్కూలు స్పా సెంటర్లుగా మారుతున్నాయా? ఈ వైరల్ వీడియోలు విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్ళాయి. ధర్మపురి ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు కలైవాణిని సస్పెండ్ చేసి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటు. తదుపరి చర్యలు విచారణ ఫలితాల ఆధారంగా తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. సేలం ఘటనలో కూడా జయప్రకాష్ సస్పెన్షన్తో ఇలాంటి చర్యలకు బ్రేక్ పడుతుందా? గురువు అంటే విద్యార్థులకు జ్ఞానదీపం. కానీ పాఠాలు చెప్పకుండా మసాజ్ చేయిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? ఇలాంటి ఘటనలు స్కూళ్లపై, గురువులపై విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది, కానీ టీచర్లు కూడా తమ బాధ్యతను గుర్తించాలి. చిన్నపిల్లలకు జ్ఞానాన్ని అందిద్దాం, చాకరీలు కాదు. సో ఈ స్కూల్ మసాజ్ డ్రామా స్టోరీ ఎలా ఉంది? ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయం ఏమిటి? టీచర్లు బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నారా? మీ కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.